మాట్లాడవలసిందిగా సభనుద్దేశి విజ్ఞప్తి. మన గౌరవ మంత్రి హలో పెద్దలు మల్లారెడ్డి గారిని హలో సభనుద్దేశించి మాట్లాడవలసిన విజ్ఞప్తి. దయచేసి బయట ఉన్న వాళ్ళందరూ కూడా సారు సభా వేదికకు సమీపంలో రావడం జరిగింది. మరి సారు సభా ప్రాంగణంలోకి అడుగుపెట్టబోతున్నాడు కాబట్టి మల్లన్న నా గర్జనతోటి సార్కు స్వాగతం చెప్తూ మాట్లాడుతూ అంటున్నాడు. మరి మల్లన్న గారిని మంత్రి గారిని మాట్లాడవలసిందిగా విజ్ఞప్తి. జై తెలంగాణ, జై తెలంగాణ. అందరికీ నమస్కారం. ఈరోజు పెద్ద ఎత్తున మన లాల్ బహదూర్ స్టేడియంలో మన ఎంపీ ఎలక్షన్ సందర్భంగా మన సభకు వచ్చిన మన హైదరాబాద్ అభ్యర్థి ఉస్తే శ్రీకాంత్ గారు, అదే మాదిరిగా మా చేవెళ్ళ అభ్యర్థి రంజిత్ రెడ్డి గారు, మా సికింద్రాబాద్ అభ్యర్థి సాయి గారు, అదే మాదిరిగా మా మల్కాజ్గిరి అభ్యర్థి రాజశేఖర్ రెడ్డి గారు, అదే మాదిరిగా దీనికి ముఖ్య అతిథులుగా వచ్చిన పెద్దలు గౌరవనీయులు హోంశాఖ మంత్రివర్యులు మహమూద్ అలీ సార్ గారు, మాజీ మంత్రివర్యులు పెద్దలు గౌరవనీయులు మా భీష్మ పితామా నాయన నరసింహారెడ్డి అన్న గారు, అదే మాదిరిగా మా డిప్యూటీ స్పీకర్ పెద్దలు గౌరవనీయులు మా పద్మారావు అన్న గారు, అదే మాదిరిగా వేదిక అలంకరించిన మా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మా ఇన్ఛార్జులు, మా ప్రధాన కార్యదర్శులు, అదే మాదిరిగా మా ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, సర్పంచులు, మా సీనియర్ టీఆర్ఎస్ కార్యకర్తలు, మా మహిళా సోదరిమణులు, సోదరులు, పత్రికా మిత్రులు అందరికీ కూడా నా నమస్కారం. ఏది ఏమైనా ఇవాళ భారతదేశం అంతా కూడా మన తెలంగాణ వైపు చూస్తున్నది. ఎందుకంటే ఈ ఎలక్షన్స్ చాలా ఇంపార్టెంట్. మన సీఎం కేసీఆర్ గారు గత 14 సంవత్సరాలు ఉద్యమం చేసి మన తెలంగాణ సాధించుకున్నాడు. అదే మాదిరిగా ఒక ఉద్యమం మాదిరిగా గత 4.5 సంవత్సరాలు కూడా అభివృద్ధిలో భారతదేశంలోనే నంబర్ 1 తెలంగాణగా తయారు చేసిండు. కాబట్టి ప్రజలందరూ కూడా ఇప్పుడు ఈ ఎంపీ ఎలక్షన్లో 16కు 16 గెలిపించి దేశ చరిత్రలనే ఒక మలుపు తిరిగే టైం అవకాశం వచ్చింది. కాబట్టి ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున కాంగ్రెస్కు కానీ బీజేపీకి కానీ ఎవరు నమ్మకం లేదు వాళ్ళ మీద. ఎందుకంటే గత 2004 నుంచి 14 దాకా కాంగ్రెస్ ప్రభుత్వమే పరిపాలించింది, యూపీఏ 1 యూపీఏ 2. కాబట్టి అప్పుడు వాళ్ళు ఏది కూడా పరిపాలన సక్రమంగా లేదు, అన్ని స్కామ్లే వాళ్ళు చేసినాయని. రాహుల్ గాంధీకి అసలు పరిపాలనలే రాదు. మొత్తం మన కాంగ్రెస్ ప్రభుత్వమే మొత్తం దివాలు తీసింది. మొత్తం మన తెలంగాణ రాష్ట్రంలో అయితే అసలు వాళ్ళకు ముఖం కూడా లేదు. ఎందుకంటే మనం చూసినాం, వాళ్ళకు హక్కు అడిగేటందుకు కూడా రైట్ కూడా లేదు. ప్రజలంతా తిరస్కరిస్తున్నారు. కాబట్టి అదే మాదిరిగా మోడీ కూడా 15 సంవత్సరాలు అహ్మదాబాద్ గుజరాత్ పెద్ద ఎత్తున సీఎంగా చేసినా కానీ ఆ నమ్మకంతో గత 2014లో భారీ మెజార్టీ తోటి ఆయనను గెలిపించారు, ప్రధానమంత్రిని చేశారు. కానీ గత 5 సంవత్సరాల సంది ఆయన చేసిన పని ఏంటంటే సబ్కా సాత్ సబ్కా వికాస్, బేటీ పడావ్ బేటీ బచావ్ కానీ పెద్ద పెద్ద డైలాగులు చెప్పిండు. కానీ తీరా పూరా కాలాధన్ విదేశీ से लाके गरीबों का खाते में 15 लाख रुपए डालाऊंगा అన్నాడు. కానీ 15 लाख లేదు, 15 రూపాయలు లేదు. ఉల్టా నవంబర్ 8 నాడు చేసిండు డిమాలిటేషన్ చేసి మనం దాచిపెట్టుకున్న 30-40 ఏళ్ళ సంది రూపాయలన్నీ కూడా పాడు చేసేసిండు మొత్తం. ప్రజలందరూ కూడా ఒక ఏడాది అంది, పేద ప్రజలు ఒక ఏడాది దాకా ఆ బ్యాంకుల చుట్టుముట్టే తిరిగి ఆ పైసలు మార్చుకుంటారు.
దానికి తోడు అరుణ్ జైట్లీ కానీ ప్రధానమంత్రి మోడీ గారు కానీ వాళ్ళకు లెక్కలు రావు, ఏం రావు. రాత్రికి రాత్రే జిఎస్టీ డిక్లేర్ చేసిర్రు. ఓ దానికి 28%, 24%, 18%, అన్ని పర్సెంటేజ్లే. కానీ అలా బిజినెస్ ఏం లేదు. వచ్చిన పైసలు ఆ జిఎస్టీ టెక్స్కే సరిపోయింది. మళ్ళీ దాన్ని తక్కువ చేస్తూ వచ్చాకలా పబ్లిక్ అంతా పరేషాన్, పబ్లిక్నే దివాళ తీపించారు. మోడీ అంటే పెద్ద ఆశలు పెట్టుకున్నారు, ఏమో చేస్తారనుకున్నారు. దేశ్ కో బచాऊंगा, దేశ్ కో ఏ కरूंगा, హిందుస్థాన్ కో ఏ కरूंगा, ఓ కरूंगा అని పెద్ద పెద్ద డైలాగ్ కొట్టిండు. పూర్తిగా భారతదేశాన్నే దివాళా తీపించాడు. అదే మన సీఎం కేసీఆర్ గారు గత 4.5 సంవత్సరాల సంది మన రాష్ట్రాన్ని అన్ని రకాల కూడా పేద ప్రజలకు ఏమేమి కావాలో అవన్నీ కూడా అన్ని అందుబాటులో తీసుకొచ్చిన ఘనత మన సీఎం కేసీఆర్ గారు. మీరు రోజు చూస్తున్నారు, మిషన్ కాకతీయ కానీ, మిషన్ భగీరథ కానీ, ఒంటరి మహిళ పింఛన్ కానీ, వికలాంగుల పింఛన్ కానీ, మన షాదీ ముబారక్ కానీ, కళ్యాణ లక్ష్మి కానీ, పెద్ద ఎత్తున రైతు బీమా కానీ, రైతు బంధు కానీ, రైతు పెట్టుబడి కింద కానీ ఇవన్నీ కూడా స్కీములు తెచ్చి 1 కోటి ఎకరాలకు సాగునీటికి కూడా కాళేశ్వరం ప్రాజెక్టు కూడా తయారు చేసి 90% వరకు కూడా కంప్లీట్ అయింది. ఇవన్నీ కూడా ప్రజలకంతా తెలంగాణ ప్రజలకు ఒక నమ్మకం కలిగింది. ఆసరా పింఛన్లు ప్రతి అమ్మమ్మకు, నాయనమ్మకు, పెద్దమ్మకు ప్రతి నెల ఇంటికి చేరుతుంది. 1000 రూపాయల పింఛన్లు 2016 రూపాయలు చేసిండు. ఏ ప్రభుత్వాలు చేయలేదు. కాబట్టి పరిపాలన పర్ఫెక్ట్గా పోలీస్ వ్యవస్థ కానీ, చీఫ్ డిప్యూటీ కానీ ప్రతి ఒక్కరు కూడా ప్రతి వ్యవస్థ భారతదేశంలోనే నెంబర్ 1గా తయారు చేసిన ఘనత మన సీఎం కేసీఆర్ గారు. అందుకే ప్రజలు ఒకటే డిసైడ్ అయిపోయినరు, మనము ఈ 16 సీట్లకు 16కు గెలిపిస్తే భారతదేశంలోనే మన సీఎం కేసీఆర్ గారు ఆ 16ను 160 చేసి భారతదేశంలోనే బాగా చేసే ఘనత మన సీఎం కేసీఆర్కు ఉన్నది. కాబట్టి మనమందరం కూడా ప్రతి ఎంపీ సీటు కూడా మనకు చాలా అవసరము, ఇంపార్టెంటు. మన భారతదేశాన్ని దశ దిశ అన్ని కూడా మలిపే సత్తా మన సీఎం కేసీఆర్కు ఉంది. కాబట్టి మీరందరూ కూడా పెద్ద ఎత్తున భారీ మెజార్టీతోటి మన 4 సీట్లు గెలిపించాలని కోరుతున్నా. జై తెలంగాణ.